నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. సమాజంలో కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలే అభివృద్ధికి నోచుకుంటున్నాయి. అభివృద్ధికి నోచుకోని గ్రామాలు, మారుమూల గ్రామాలు, ముఖ్యంగా కొల్లేరు గ్రామాలు. కొల్లేరు అనగానే చెరువులు చుట్టూ మధ్యలో ఇల్లు, వెళ్ళటానికి కనీస రహదారి లేని పరిస్థితులు. కొల్లేరు సరస చుట్టూ నీళ్లుంటాయి, మధ్యలో ఇల్లుంటాయి. వర్షాలు వస్తే ఆ ప్రాంతాలకి రాకపోకలు స్తంభిస్తాయి. మరి అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళుతున్నాయి, కానీ కొల్లేరు ప్రజలకి కనీస సౌకర్యం, మంచినీటి సౌకర్యం కానీ, రహదారి సౌకర్యం కానీ కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. మరి కైకలూరు నియోజకవర్గంలోని అనేక కొల్లేరు గ్రామాలు ఉన్నాయి. ఈ కొల్లేరు గ్రామాలకి కిలోమీటర్ల కొద్దీ రోడ్డు లేక రాకపోకలు స్తంభించి మోకాళ్ళ లోతు నీటిలో కూడా వెళ్ళవలసిన దుస్థితి ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మరి కైకలూరు నియోజకవర్గ పరిధిలోని పెదడ్లగాడ్ నుండి పెనుమాకలంక నుండి ఇంగ్లింపాడు ఏరియా ఆ ప్రాంతానికి, ఆ గ్రామాల్లో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కొల్లేరులో చేపల చెరువుల్లో వాళ్ళు రోజువారీ వృత్తిగా పెట్టుకుని పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తాయి, వాళ్ళు ఓట్లను అభ్యర్థిస్తారు, ఓట్లు వేయించుకుంటారు. తర్వాత 5 ఏళ్ళ దాకా వాళ్ళ గ్రామాలకు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ పట్టించుకోరు. మరి అలాంటిది ఈ కొల్లేరు గ్రామాల్లో రోడ్లు లేక అవస్థలు పడుతున్న తీరుని కొంతమంది కొల్లేరు సంబంధించిన నాయకులు కానీ, అదేవిధంగా కొల్లేరు గ్రామాలకు సంబంధించిన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు కానీ, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గానికి సంబంధించిన కొల్లేరు సంఘాల నాయకులు బలి యేసురాజు గారు కానీ, ఇట్లా వీళ్ళందరూ కూడా పలు సందర్భాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం నుండి గ్రాంట్ శాంక్షన్ చేయించడంలో కొంత అలసత్వం ఏర్పడిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అలాంటిది 2025 సెప్టెంబర్ 29న మరి ఎంటీవీ టీం కైకలూరు నియోజకవర్గంలోని పెదడ్లగాడు దగ్గర నుండి పెనుమాకలంక నుండి ఇంగ్లింపాడు ఆ ప్రాంతాలకి నడుము లోతు నీళ్లు. రోడ్డు మీద వెళ్ళాలంటే రోడ్డు లేదు. రోడ్డు మీద కొల్లేరు వాటరు, వర్షపు నీటి అంతా కూడా రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి. నడుము లోతు నీటిలో ఎంటీవీ టీం కైకలూరు నియోజకవర్గంలోని పెదడ్లగాడ దగ్గర నుండి పెనుమాకలంక ఈ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రోడ్డు లేక వాళ్ళు పడుతున్న అవస్థల్ని ఎంటీవీ టీం ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి వెళ్ళి నీళ్ళలో ఉన్నాయి. చూడండి, పక్కన ఎంటీవీ టీం వీడియోలో మీకు కనిపిస్తుంది. సైడ్ ఎట్లా వాళ్ళు మోకాళ్ళ లోతు నీటిలో ఎలా వెళ్ళి అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నారు. మరి క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు ఎంటీవీ ప్రజానికానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం మా బాధ్యత. అది మీడియా సామాజిక బాధ్యత. మరి ఈ గ్రామాల్లో పడుతున్న ఇబ్బందుల్ని ఆ ప్రాంతాలకు సంబంధించిన నాయకులు ఎంటీవీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఎంటీవీ టీం ఆ ప్రాంతంలో పర్యటించి నడుము లోతు నీటిలో ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పెనుమాకలంక గ్రామ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. కొన్నేళ్లుగా రోడ్లు లేక, కనీసం రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోక, ఎన్నికలు వస్తే ఎన్నికలప్పుడు ఓట్లు అడుగుతారు, ఓట్లు వేయించుకుంటారు, తర్వాత మా జోలికి రారు అని పెనుమాకలంక గ్రామాలకు సంబంధించిన ప్రజానీకం ఎంటీవీతో వారి యొక్క ఇబ్బందులు, రాజకీయ నాయకులు పట్టించుకోకపోవటం వల్ల రోడ్లు లేక పడుతున్న అవస్థలు మరి పెనుమాకలంక గ్రామాలకు సంబంధించిన ప్రజానీకం ఏం చెప్పారో ఎంటీవీతో ఒక్కసారి ఒకళ్ళిద్దరు వాయిస్ వాళ్ళ అభిప్రాయం వినండి. నేను చిన్నప్పటి నుంచి పుట్టిన కానీ ఇక్కడే ఉన్నాను సార్. ఎంతకాలం నుంచి మీ గ్రామంలో ఇక్కడ నుంచి మీరు మెయిన్ రోడ్కి వెళ్ళడానికి సమస్య ఎంతకాలం నుంచి ఉందో కదా? ఇది నా చిన్నప్పటి నుంచి కాడ, నా చిన్న పెరిగిన కాడ, పెళ్ళి కాడ, ఇప్పుడు కాడ ఇబ్బందుల్లోనే ఉన్నాం. ఈ పెనుమాకలంక నుంచి పెద్దళ్ళగాడ 4 కిలోమీటర్లు. ఈ 4 కిలోమీటర్లు కాడ ఈ ఆగస్టు నెలలో అక్టోబర్లో ఎప్పుడు మునిగిపోతాం తేలుతాం చాలా ఇబ్బందులు పడి ఉన్నాం.
ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తున్నాం, మంత్రి దృష్టి తీసుకెళ్తున్నాం. చాలా దృష్టిలో పెట్టినా మాకు సూతం వెళ్తాం తప్ప మాకు పని అవ్వట్లా. మీ పిల్ల జల చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నావల్లో వెళ్తాం, నావలో అప్పు చెప్పుతాం, కిరాయి తేయటం, గ్రామం మీద పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు బాధింతరాలు ఉన్నా, జ్వరం వచ్చినా, ఏదైనా ఇబ్బంది అయినా హాస్పిటల్ వెళ్తా కాడ దిక్కుముక్కు లేదు. బళ్ళిగాడ వెళ్దాం, ఇప్పుడు మీరు వచ్చి ఉంటారు, బళ్ళిగాడ వెళ్దాం. ఇలాంటి టైంలో 7-8 దాటితే ఏదైనా ఆడపిల్లకైనా, మగవాడికైనా, వృద్ధురాలకైనా, ముసలివాళ్ళకైనా, ముక్కోళ్ళకి ఎవరికైనా దారి తినలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మా కోరిక. నా పేరు ముంగ నాగమణి, మాది పినమాక లంక. మాది బాగా ప్యూర్ విలేజ్ అండి. రోడ్లు వసతి లేదు అసలుకి. మాకు మ్యారేజ్ అయిన కాను కదండి, మా పూర్వ ముత్తాతలు వాళ్ళకు కూడా రోడ్లు అంటూ ఏమీ లేదు, రోడ్డు వసతి లేదు. ఎవరన్నా ప్రెగ్నెన్సీ వచ్చిన సడన్గా అర్ధరాత్రి పూట కూడా ఏమైనా ఇబ్బంది అయినా సరే తీసుకెళ్లే వాహనాలు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు. ఏదన్నా వర్షం ఒక్క రోజు వచ్చినా సరే ఆ నైట్కి మునిగిపోతూ ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చింతపాడు, ఇంగ్లపాక స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇటు సైడ్ ఏమో గుంటలు, ఇటు సైడ్ ఏమో నీళ్లు, వసతులు అసలు బాగాలేవు. పిల్లలకి ఏదైనా వెళ్ళాలన్నా ఏదైనా యాక్సిడెంట్లు అని అయ్యని అని చాలా కూడా జరిగి ఉన్నాయి. అసలుకి ఏమీ వసతి లేదు, రోడ్లు లేవు, బస్సులు లేవు, వాహనాలు లేవు, స్కూల్కి సంబంధించినవి ఏమీ లేవు. మాకంటూ ఏది లేదు. గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేస్తున్నాం, శాంక్షన్ చేస్తున్నాం అంటున్నారే కానీ ఏమి ఇంతవరకు రాలేదు. అసలుకి మా మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది, ఇప్పుడు కూడా ఏమీ లేదు. అసలుకి మా మావయ్య వాళ్ళ డాడీ వాళ్ళు ఉన్న కాలం నుంచి కూడా రోడ్లు లేవంట. నాకు తెలియదు. ఇక్కడ మాదేమో అత్తవారు ఊరిది. అసలుకి రోడ్లు ఎప్పటికీ అవ్వేమో, అసలు మా పిల్లల తరతరాలకు కూడా రోడ్లు అవ్వేమో, మేము చూడలేమేమో అని మాకు అనిపిస్తుంది. అసలుకి రీసెంట్గా మొన్న 1 month బ్యాక్ ఎమ్మెల్యే గారు వచ్చారు, చెప్పాము. ఇట్లా చెప్తే రోడ్లు శాంక్షన్ ఇవ్వమ్మా, చేస్తామన్న. ఎన్నో ప్రభుత్వాలు మారిపోయి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వం నుంచి జగన్ ప్రభుత్వం వచ్చినా, జగన్ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఓట్ల కోసం వస్తున్నారు, వాళ్ళ తీర్ల కోసం ఇదవుతున్నారు. ఏమీ లేదు. అసలుకి ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు ఇంతే. ఆ గొరటాకుల్లోకి వెళ్తాం, ఏదో 2 చేపలు తెచ్చుకోవడం, మా పొట్ట కోసం మేము బతకడమే, అంత తప్ప ఏమీ లేదు. వాళ్ళంటే వారసత్వాలు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్లో, వాళ్ళ కుటుంబాలు రిచ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు వాళ్ళే బతుకుతున్నారు తప్ప మా లాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఏదైనా గబుక్కుని ఇప్పుడు పడవల్లో వెళ్తున్నాము, గబుక్కుని పడవ ఏదైనా అవుతుంది, ఏదైనా జరుగుద్ది, తిరగబడుతుంది, అప్పుడు ఎవరి ఫ్యామిలీకి ఎవరో రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటుందా? అసలు మేము అన్న వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా మేము ఉన్నామన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలీదు. ఓట్ల కోసం అయితే అసలు ఇంత కొల్లెట్లో వాళ్ళు ప్యాంట్లు పైకి ఎక్కేసుకునైనా సరే వచ్చేస్తారు ఓట్లు అడుక్కోవడానికి. వాళ్ళకి టైం ఉంది కానీ మమ్మల్ని పట్టించుకోవడానికి, మా రోడ్లు పట్టించుకోవడానికి, స్కూల్స్ పట్టించుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి టైము లేదు. అసలు ఏమీ లేదు. అసలు ప్రభుత్వం అన్నది వరస్ట్ ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు. ఎక్కేసారు, చేసేసారు అని అంటే కాదు, ప్రతిది కూడా మమ్మల్ని పట్టించుకునే విధానంలో ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడు 1 year అవుతుంది, ఇంకా 4 years ఉంది ప్రభుత్వం. నిజంగానే వాళ్ళకి ప్రభుత్వానికి ఈ వీడియో కనుక చూసుంటే, ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో చూసుంటే మాకు ఖచ్చితంగా జనవరి లోపు మాకు రోడ్లు వచ్చేయాలి. ఇంక 2 నెలలు వాళ్ళకి. మాకు వర్షాలు పడినప్పుడే అసలుకి ఏ వసతి లేదు. రోడ్లు ఏదో చిన్నగా ఏదో మన ఎర్రమట్టి తోలేస్తున్నారు, అయిపోతుంది. ఈ రోడ్లకు కూడా ఇదే విజయవాడ వదిలినప్పుడు వస్తున్నాయి, వర్షం వచ్చినప్పుడు వస్తున్నాయి, ఏదన్నా డ్యాములు గిమ్లు ఎత్తినప్పుడు వచ్చేస్తున్నాయి. ఏమీ లేదు. అసలుకి మాకు రోడ్లు లేవు, స్కూల్స్ లేవు, ఏమీ లేదు. ఇక్కడ స్కూల్ కూడా 8th వరకే ఉంది, 9th లేదు, 10th లేదు. మరి ఎందుకు లేదో కూడా నాకు తెలియదండి. ఎందుకంటే మాకు కొత్తగా పెళ్ళయి 20 సంవత్సరాలలో మేము ఎక్కడెక్కడో ఉంటున్నాము, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అందరూ ఇక్కడ ఇట్లా బతుకుతున్నారు. ఇప్పుడు మా చిన్న అత్తయ్య, ఇప్పుడు మా పెద్ద అత్తయ్య. అసలు ఏం లేదు, అసలు మాకంటూ ఏం లేదు. అసలుకి 9th 10th స్కూల్ కూడా లేదు. మరి ఎందుకు లేదో నాకు తెలియదు. 9th 10th అన్నా ఉంటే వాళ్ళు చింతపాడు, ఇంగిలిపాకి వెళ్ళరు. 9th 10th కూడా లేదు, పిల్లల స్కూల్ లేదు. అసలు వాళ్ళు క్షేమంగా వస్తారో కూడా లేదో కూడా తెలియదు. నాకు తెలిసినంత ఒక 10 years బ్యాక్ ఎప్పుడు ఇట్లాగే రోడ్లు గుంటలు అవుతే ఒక అబ్బాయి మరి ఇంగిలిపాకు చింతపాడు అందుకుని తెలియదు, పాపం బండి మీద వెళ్తా రోడ్ యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు.
తాతార బిల్డింగ్ సైడు చాలా చాలా జరిగినాయి రీసెంట్, చాలా బాబు అసలు అవి తట్టుకోలేమన్నమాట. ఏం చేస్తున్నారు ప్రభుత్వం తెలియట్లు. వాళ్ళకి పోగులు వేసుకుంటున్నారు, వాళ్ళకి బిల్డింగ్లు కట్టేసుకున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళే బాగోవాలి. మాలాంటి వాళ్ళు ఏమి అవ్వకూడదు, ప్రైజ్కులు అవ్వకూడదు, ఏమీ కాకూడదు అన్నమాట. మాకు మాట్లాడడానికి కూడా లేదు. అసలుకి వాళ్ళన్న వాళ్ళు ఇలా చిన్న చిన్న ఊళ్ళకి రావాలండి. ఏది ఎమ్మెల్యే వచ్చేస్తున్నారు కాదు, పైనుంచి దిగి రావాలి వాళ్ళు. ఎవరు రావట్లేదు. ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచేశాడు, పవన్ కళ్యాణ్ గెలిచేశారు అని అంటే వాళ్ళు అక్కడక్కడికి వెళ్తున్నారు, పెద్ద పెద్ద విలేజ్లకి వెళ్తున్నారు. మనుషులు వెళ్ళి మాట్లాడే విధానం కూడా మాకు అవకాశాలు ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశాలు మాకు ఇవ్వట్లేదు. ఇలా రావాలి, ఇట్లా వచ్చి తెలుసుకోవాలి, వాళ్ళే తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు కాదండి, డైరెక్టర్గా వాళ్ళే రావాలి. ఎవరైతే గెలిచారో నారా చంద్రబాబు నాయుడే కానీ పవన్ కళ్యాణ్ కానీ మొత్తం ప్రతి ఒక్కరు రావాలండి, వచ్చి పట్టించుకోవాలి. ఇవన్నీ మాకు పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏం లేదు, ఓట్లకైతే మాత్రం మళ్ళీ 4 years తర్వాత వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కదా, ప్రతిదీ ఓట్లు కావాలి. ఆ ఓట్లు కూడా డబ్బులతోనే కొనేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ డబ్బులతోనే కొనేసుకుంటున్నారు. నీతికి నిలబడి వేపించుకునే వాళ్ళు కూడా లేదండి అసలుకి. మేమైతే నీతికి నిలబడి మేము వేస్తున్నాము. పలానోళ్ళు వేస్తే వీళ్ళు ఇప్పుడు ఈ చేయలేదు కదా, వాళ్ళకన్నా వేస్తే వాళ్ళు చేస్తారేమో అని ఉద్దేశంతో మేము ఓట్లు వేస్తున్నాం. వీళ్ళకి వేసినా చేయట్లేదు, వాళ్ళకి వేసినట్లే చేయట్లేదు, ఎవరూ చేయట్లేదు. ఇదే కాదండి, ఇప్పుడు ఈ విలేజ్ అనే కాదు, ప్రతి విలేజ్ అలాగే ఉన్నాయి. ఒక్క విలేజ్ అనే కదా, ప్రతి విలేజ్ అలాగే ఉన్నాయి. అసలు ఏ విలేజ్ బాగలేదు మాకంటూ. అసలు మేము వడ్డీలు అన్నదే తక్కువగా చూస్తున్నారు. అసలు మాకేం లేదు. స్కూలు, రోడ్డు ఇదే కాదండి, ఇదే కాదు. ప్రతి ఊరికి కూడా చేయండి. మా ఊరే బాగుపడిపోవాలని మేము కోరుకోవట్లేదు. ప్రతి ఊరికి కూడా బాగు చేయండి. ఇలాగే ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఊరైతే ఉన్నాయో మా స్వార్థం మాకు లేదు. ప్రతి ఊరు కూడా బాగుపడాలి, ప్రభుత్వమే దిగి రావాలి. వాళ్ళు ఒక్కసారి మేము పడే బాధల్లో ఈ స్కూటర్ మీద, ఈ పడవల మీద నడిచి ఒక్కసారి రమ్మనండి. ఎవరైతే గెలిచారో, మేము ఓట్లయితే ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ ఒకసారి దిగిరమ్మనండి, మేమే మాట్లాడతాం. వాళ్ళతో నాకు చాలా కోరికండి. ఎవరైనా మాట్లాడదామంటే రాజకీయ పరంగా వెళ్ళాలి. నేను అక్కడికి విజయవాడ వెళ్ళి మరి ఆ ఊరి పేరు తెలియదు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉంటారంట. అక్కడికి వెళ్ళి అమరావతి అక్కడికి వెళ్ళి నేను పిటిషన్ చేద్దామని అనుకుంటా. కానీ అవకాశం ఏంటంటే పార్టీ తరపున ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ప్రజలను రానివ్వరు. ప్రజలు రానివ్వకపోతే మేము వేయకపోతే వాళ్ళు ఎలా గెలిచారు? మేమన్నాడు చేస్తేనే కదా ఓట్లు వాళ్ళు గెలిచారు. మమ్మల్ని రానివ్వకపోతే ఇంకెందుకు? రాజకీయ పర్సన్గా ఉన్న వాళ్ళని రానిస్తారా? మేము కాదా? మరి రాజకీయ పర్సన్గా ఉన్న 10 మంది వేస్తే ఓట్లు గెలిచేశారా? మనం అందరం వేస్తేనే ఓట్లు గెలిచారు వాళ్ళు. అలాంటి మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లాగా? మా బాధలు చెప్పుకోకపోతే ఎట్లాగా? మాకు న్యాయం జరగాలి, వాళ్ళే దిగి రావాలి. వాళ్ళు దిగి రావాలి. కావాలని మేము ఎక్కడ ధర్నా చేయమంటే అలా ధర్నా చేస్తాం. అది ఇంకొకసారి మాకు కానీ ఈ 4 ఏళ్ళ రోడ్డు కానీ పడకపోతే ఈ పెనమాకలంక గ్రామంలో ఒక్క ఓటు కూడా ప్రభుత్వానికి వేయము. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక్క ఓటు, ఏ బిడ్డ, ఏ ముసలోళ్ళు, ఏ వృద్ధాప్యం ఉన్నవాళ్ళు, ఏ వయసులో ఉన్నవాళ్ళు ఒక్క ఓటు కూడా మా పెనమాకలంక గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా ప్రభుత్వానికి వెళ్ళదు. ఎటువంటి పోలీసులు కూడా ఇక్కడ రావడానికి వెళ్ళలేదు. అసలుకి ఏమి లేదు. ఇంకా ఇదంతా ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి వినాలి, రాజకీయ నాయకులు ఖచ్చితంగా వినాలి ఈ ఓటు. మా బాధ ఇది, మాలో బాధ అంతే. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు చాలామంది. ఇది ఒకవేళ ఏదైనా పండగలకు వద్దామన్నా సరే భయం వేస్తుంది, ఎక్కడ ఏమవుతుందని. మేము మొత్తం పైకి లేపుకుని ఆడవాళ్ళు రావాల్సి వస్తుంది. మొత్తం చీరలో పైకెత్తుకుని రావాల్సిన వస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో కొట్టుకుపోతామని ఒక బాధ, ఒక ఉక్రోషం. ఏ ప్రభుత్వం మాకు అండగా నిలబడట్లేదు. ఏదో వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వీడియోస్ దిగుతున్నారు, అండగా అవుతున్నారు. ఏమీ లేదు, మాకు అండ అన్నది ఏమీ లేదు. గర్భిణీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పిల్ల పొద్దున్న 9ంటికి వెళ్ళిన పిల్ల మళ్ళీ సాయంత్రం 4ంటికి వచ్చేంత వరకు మా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నాం వాళ్ళ కోసం. అసలు ఏం ప్రభుత్వం అండి ఇది? ఏ ప్రభుత్వం లేదు. వాళ్ళు ఎక్కడికెక్కడ ఎకరాలు, కోట్లు అన్నీ సంపాదించుకుని వాళ్ళకి బాగుపడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఆలోచిస్తే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇది అవుతారు. మా ఆవేదన, మా ఆతృత ఇది. ఎప్పుడైతే వాళ్ళు కనపెడతారో ఇదే అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఇది ఉన్నమాట. అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. నేను ఇచ్చే మెసేజ్ ప్రభుత్వాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారు కదా. మరి పెనుమాకలంక మహిళలు ఏదైనా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే అత్యవసరంగా ఏదో జరిగిద్ది, కైకలూరుకు రావాలి, మరి ఏదైనా వచ్చి పనులు ఉంటే బయట పనులు చూసుకుని వెళ్ళాలంటే
ఇది పరిస్థితి. ఇప్పుడు మా ఎంటీవీ టీం వెళ్తున్నారు కదా నీళ్ళల్లో, నడుము లోతు నీళ్ళల్లో ఏ విధంగా వెళ్ళారు చూశారు కదా. అలాంటి పరిస్థితే ఆ పెనుమాకలంక, ఆ ఇంగ్లంపాడు గ్రామాలకు సంబంధించిన ప్రజానీకం అవస్థలు అవి. మరి పాలకులు, మరి కైకలూరు నియోజకవర్గంలో ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పలు సందర్భాల్లో కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే సింతనేని ప్రభాకర్ గారు, వీళ్ళంతా కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో జరిగిన డిడిఆర్సి సమావేశంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, కైకలూరు నియోజకవర్గంలో కొల్లేరు గ్రామాలు, ఏలూరు రూరల్ మండలంలో కొల్లేరు గ్రామాలకి రహదారి సౌకర్యం, వీటికి నిధులు మంజూరు చేయాలని చెప్పి పలు సందర్భాల్లో కలెక్టరేట్లో డిడిఆర్సి సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు, దెందులూరు ఎమ్మెల్యే సింతనేని ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా ఇన్ఛార్జి మంత్రి గారిని కోరటం జరిగింది. మరి ఈ క్రమంలోనే మరి ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మరి కైకలూరు నియోజకవర్గంలోని పెదడ్లగాడ దగ్గర నుండి పెనుమాకలంక వరకు ఒక గ్రావెల్ రోడ్ని మంజూరు చేశారు. గ్రావెల్ రోడ్డు వేయటం వల్ల కొంత మేరకు ఆ ప్రజలకి కొంత నడవడానికైనా ఉపయోగకరంగా మారింది. మరి ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు, ఎంటీవీలో ప్రత్యేకంగా ఈ పెనుమాకలంక, ఇంగ్లంపాడు గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థల్ని ఎంటీవీ ద్వారా కళ్ళ కట్టినట్టు చూపించడం వల్లే ప్రభుత్వం కానీ అధికారులు కానీ వెంటనే స్పందించడం, ప్రజాప్రతినిధులు కూడా శరవేగంగా స్పందించి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గారు, దెందులూరు ఎమ్మెల్యే సింతనేని ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా నిధులు మంజూరు చేయించారు. కొల్లేరు గ్రామాల్లో పక్షులే కాదు మనుషులు కూడా ఉంటారు కాబట్టి, మనుషులు కూడా బ్రతకాలి కాబట్టి వాళ్ళకి కనీస సౌకర్యాలు, త్రాగడానికి మంచినీరు, నడవడానికి రోడ్లు, కనీసం శానిటేషన్ ఇవన్నీ కూడా ఉండాలి కదా అనేది మరి కామినేని శ్రీనివాస్ గారు, సింతనేని ప్రభాకర్ గారు పలు సందర్భాల్లో కోరిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ పెనుమాకలంక, ఇంగ్లంపాడు గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎంటీవీలో కళ్ళ కట్టినట్టు చూపించిన క్రమంలో మరి ఇద్దరు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించి పెదడ్లగాడ దగ్గర నుండి పెనుమాకలంక వరకు గ్రావెల్ రోడ్డు, పెనుమాకలంక నుండి ఇంగ్లంపాడు వరకు దాదాపుగా 7.5 కోట్ల రూపాయలు పెట్టి రహదారి బీటీ రోడ్డు నిర్మాణం చేశారు. ఈవేళ ఆ రోడ్డు చూస్తే మీకు ఎట్లా ఉందో చూడండి ఒకసారి. మరి చాలా సందర్భాల్లో మరి ఎన్నికల టైంలో వెళ్ళినప్పుడు అట్లాగే నడిచి వెళ్ళేవాళ్ళు రాజకీయ నాయకులు, కానీ ఇప్పుడు కూడా ఎవరు ఈ ప్రాంత ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయత్నం చేసిన దాఖలాలు. ఎంటీవీ వెళ్ళి ఒక విధంగా సాహసం చేసింది ఎంటీవీ టీం అక్కడ. మరి నడుము లోతు నీళ్ళంటే ఒకవేళ ఏదైనా ఆ వాటర్, కొల్లేరు వాటర్ ఒకసారి ఏదైనా వేగంగా పెరిగితే ఖచ్చితంగా నడిచేటప్పుడు ఆ యొక్క తాకిడి తట్టుకోలేక ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీళ్ళ తాకిడికి నీళ్ళలో కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఒక ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఎంటీవీ టీం సాహసం చేసి కైకలూరు నియోజకవర్గంలోని ఆ పెద్దడ్లగాడ దగ్గర నుండి పెనుమాకలంక ప్రాంతం వైపు ఏ విధంగా నీళ్ళల్లో వెళ్తున్నారో చూశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలనేది ఎంటీవీ ఒక బృహత్తర కాన్సెప్ట్ పెట్టుకుని అడుగు వేశాం. మరి ఈవేళ అధికారులు స్పందించారు, కైకలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు స్పందించారు, నిధులు మంజూరు చేయించారు. ఇప్పుడు ఎంటీవీలో ఇచ్చిన కథనానికి స్పందించిన కైకలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అధికారులు వీళ్ళంతా కూడా శరవేగంగా ఇప్పుడు గ్రావెల్ రోడ్ని, బీటీ రోడ్ని నిర్మాణం చేశారు. మరి ఇదంతా కూడా ఎంటీవీలో ప్రత్యేకమైన కథనం వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు స్పందించి ఈ మా గ్రామాలకి కనీసం రోడ్లు వేయగలిగారు. లేదంటే కొన్నేళ్లుగా మా గ్రామాలకు రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, కొన్నేళ్లుగా మా గ్రామాల, కొల్లేరు గ్రామాల ప్రజల పరిస్థితి అని చెప్పి ఆ గ్రామాల ప్రజలు మరి ఎంటీవీతో ఏం మాట్లాడారో చూడండి, వాళ్ళ స్పందన ఏంటో చూడండి. ఎంటీవీలో రావడం వల్లే ఇవాళ మా గ్రామాలకి ఈ మోక్షం లభించింది, రోడ్లు రాగలిగాయి. కాబట్టి ఎంటీవీలో వచ్చిన కథనం వల్లే రాజకీయ నాయకులు, అధికారులు స్పందించారు అని చెప్పి మరి ఎవరైతే పెనుమాకలంక, ఇంగ్లంపాడు గ్రామాల ప్రజలు కొల్లేరు సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాన్ని ఒక్కసారి మీరు వినండి. నా పేరు ఘంటసాల ఆంజనేయులు.
మా విలేజ్ వచ్చి మండవల్లి మండలం పెరుమాకలంక గ్రామవాస్తవుడిని ఘంటసాల ఆంజనేయులు గారిని. అలాగే ప్రస్తుతం మా గ్రామంలో సమస్యలు గతం ఒక 4-5 శతాబ్దాల ప్రకారంగా అప్పటి నుంచి కూడా మా పూర్వం నుంచి కూడా ప్రతి సంవత్సరం మొలక రావడం, ఊరంతా ఎటు వెళ్లకుండా రహదారులు మునిగిపోయి చాలా సమస్యను ఎదుర్కొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ బ్రతకడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గత ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం మాకు రోడ్లు సిద్ధాంతం ఇటు పెద్దడ్లగాడు వరకు రోడ్డు నిమిత్తంగా ఇంగిలిపాక నుంచి పినమాకలంక వరకు తారు రోడ్డు వేయటం, మన కామినేని శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ప్రోత్బలంతో ఆయన సహకారంతో ఎంతో ఆయన కృషి చేసి మా గురించి ఇక్కడున్న ప్రజల గురించి ఆయన ఎంతో బాధపడి ఈ యొక్క ఇంగిలిపాక నుంచి పినమాకలంక వరకు తారు రోడ్డు వేయటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో కొంత ఆశపడి ఇక్కడటువంటి సమస్యని ఆయన పరిష్కరించినందుకు ఆయన ఎంతో కష్టపడి కృషి చేసి ఈ రోడ్డు వేయడం జరిగింది. అలాగే పినమాకలంక నుంచి పెద్దడ్లగాడు వరకు వెళ్ళే రోడ్డు చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఇటు బుడవేరు నుంచి వచ్చిన నీళ్లు ఆగస్టు సెప్టెంబర్ నెలలో వచ్చిన వాటర్ ఫ్లోటింగ్ వల్ల రోడ్డు మొత్తం మునిగిపోయి ఇక్కడి నుంచి ప్రజలు పడవ మీద వెళ్ళి అక్కడ మెయిన్ రోడ్డు వరకు బోట్ సర్వీస్ చేసి అక్కడ ప్రజలందరూ అక్కడే ఉండి అక్కడి నుంచి నిత్యావసర వస్తువులు కూడా తీసుకురావడానికి దారి లేని పరిస్థితిలో ఇక్కడ బోట్ సర్వీస్ చేసి, అలాగే ఎమ్మెల్యే గారు కూడా దానికి బోటు వేయించటం, అలాగే కలెక్టర్ గారిని కూడా ఇక్కడికి రప్పించి ఇక్కడున్న సమస్యని ఆయనే ప్రత్యేకంగా దగ్గరుండి చూపించి ఇక్కడ సమస్యను ఆయనకి కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే పినమాకలంక నుంచి పెద్దడ్లగాడు రోడ్డు గవర్నమెంట్ శాంక్షన్ చేయడానికి ఈ 3.5 కిలోమీటర్లు పినమాకలంక నుంచి పెద్దడ్లగాడు వెళ్ళే రోడ్డు నిమిత్తంగా ఫారెస్ట్ పరిధిలో ఉందని, అక్కడి నుంచి వాళ్ళ పర్మిషన్ లేదని, ఇక్కడ రోడ్ వేయడానికి అవకాశం లేదని చెప్పడంతో మరి ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో కనీసం మాకు రోడ్డు పర్మిషన్ లేకపోయినా సరే కనీసం అక్కడ గుంటలో పొడుచుకుని ఆ గ్రావెల్ రోడ్ వేయడానికి మన ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు ఫారెస్ట్ వారితో కానీ ఇంకా అధికారులతో అందరితో కూడా మాట్లాడి ఆ గ్రావెల్ వేసే పర్మిషన్ కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించడం జరిగింది. అదే ప్రకారంగా ఆయన చెప్పినట్లుగా ఆయనే దగ్గరుండి స్వయంగా అక్కడ నిలబడి మన కామినేని ఎమ్మెల్యే గారు మరి ఆ గోతులు పూడ్చి గ్రావెల్ వేసి ఆ రోడ్డు కూడా ఎంతో కృషి చేసి ఆయన వల్ల జరిగిందని మేము మా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే కాబోయే రోజుల్లో కూడా మన కామినేని శ్రీనివాస్ గారు అదేవిధంగా నేను మళ్ళీ పినమాకలంక నుంచి పెద్దడ్లగాడు రోడ్డు కంపల్సరిగా మా ఆయాములోనే తారు రోడ్డు వేసేలాగా ఫారెస్ట్ వారితో కానీ వాళ్ళతో పర్మిషన్ ఇప్పించి కంపల్సరిగా మా ప్రభుత్వం ఉన్నంతలోనే ఆ సమయంలోనే ఈ రోడ్డు కూడా తారు రోడ్డు వేస్తానని ఆయన మాట ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. గతంలో మొన్న పోయిన సంవత్సరం మొలకొచ్చినప్పుడు ఎంటీ వారు కూడా వచ్చి ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా వీడియో తీసుకుని ఇక్కడ సమస్యను తెలుసుకుని వారు చాలా కృషి చేసి మాకు ఇది చేసినందుకు కూడా వారికి ఎంటీ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా దీనికి ఈ రోడ్డు వేయడానికి కారణం, అలాగే మన ఈ పినమాకలంక నుంచి పెద్దడ్లగాడి రోడ్డు వరకు తారు రోడ్డు వేయకుండా మామూలుగా పర్మిషన్ లేదు ఇక్కడ రోడ్డు వేయడానికి అని ఫారెస్ట్ వారు కూడా చెప్పినందుకు ఆయన ఎంతో కృషి చేసి పెద్ద పెద్ద అధికారులతో అందరితో మాట్లాడేసి మన ఎమ్మెల్యే కామినేని గారు కనీసం గ్రావెల్ రోడ్డు కూడా వేశారు. అలాగే ఇంగిలిపాక నుంచి పినమాకలంక రోడ్డు తారు రోడ్డు వేయడానికి మన ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు, కనీసం ఒక
గుంత అంటే ఒక గొయ్యి కూడా పూడ్చలేని పరిస్థితి. కానీ ఈరోజు మన కామినేని శ్రీనివాస్ గారు ఎంతో కృషి చేసి కష్టపడి మరి ఈ రోడ్డు వేయడం, అలాగే పెనమాకల నుంచి పెద్దలగడ వరకు రోడ్డు వేయే పని లేదు అని ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆయన ఎంతో కష్టపడి ఈ రోడ్డు వేయడం జరిగింది. మాకు చాలా కామినేని శ్రీనివాస్ గారు చాలా మేలు చేశారు. ఆయన మేలు మేము ఎప్పుడు కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఎప్పటికీ మర్చిపోమని తెలియజేసుకుంటున్నాం. మా కూటమి ప్రభుత్వంలో చెప్పుకోవడానికి చాలా సంతోషకరమైన కార్యక్రమాలు జరిగినాయి. ప్రధానంగా కొల్లేరుకి సంబంధించిన పెనమాకలంక నుంచి ఇంగిలిబాకలంక ఉన్న రోడ్డు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు మునిగిపోయి వర్షాకాలం అవని వేసవకాలం అవని ఎప్పుడు ఆ రోడ్డు మీద సుమారుగా ఒక 30-40 వేల మంది జనాభా నివసిస్తున్నాం రోడ్డుకి. అలాగే వ్యవసాయం ఇది చెరువులు కానీ ఇవి కానీ కూడా సుమారుగా ఒక 5,000 ఎకరాలు ఉంటాయి. ఎప్పుడు ఆ రోడ్డు పాడైపోయి ఉండేది. కానీ ఈ మా కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగా చాలా సంతోషకరంగా చెప్పుకోగలిగిన విషయం ఏంటంటే 7,50,00,000 ఎట్టి గతంలో 7,50,00,000 శాంక్షన్ అయిందన్నారు. కానీ అది అలా పెండింగ్లో ఉండి మేము రాలేము అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు పూర్తిగా బాధ్యత తీసుకుని ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యే అవ్వకముందే ఆ రోడ్లో ఒకరోజు ప్రయాణించి ఆ సమస్యను ఆయన పూర్తిగా తెలుసుకుని నేను గెలవగానే ఈ రోడ్డు చేసి పెడతానని ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం నిజంగా ఆ రోడ్డు 7,50,00,000తో ఎంత నీట్గా వేసారంటే వాళ్ళు మీరు షూట్ చేసి ఉంటారు. ఆ రోడ్డు ఎంత సంతోషకరంగా జనాలు వెళ్తున్నారో, ఎంత ఆనందకరంగా గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చిందో. కొల్లేరులో నడుకొల్లేరులో కూడా ఇలా రోడ్డు వేయడం కూడా చాలా సంతోషకరం. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగా మాకు ఎమ్మెల్యే గారు కానీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు అలాగే ఎంపీ గారిని కొల్లేరు గురించి చాలా ప్రయత్నం చేస్తున్నారు శాశ్వత పరిష్కారానికి. ఆ ప్రయత్నంలో భాగంగా లాస్ట్ తీసుకొచ్చి మాకందరికీ తలొక సొసైటీ ఇవ్వడానికి, ప్రతి గ్రామానికి ఒక సొసైటీ ఇవ్వడానికి మంతనాలు జరుగుతున్నాయి. త్వరలోనే మా గ్రామానికి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో నిజంగా ఎంటీవీ వారు ఆ రోడ్డు మునిగిపోయినప్పుడు ఆ ప్రాంతం అంతా వీడియో తీసి కొన్నిసార్లు ఛానల్లో ప్రసారం చేయటం, ఆ ఎంటీవీ వారు పూర్తి బాధ్యత తీసుకుని చేయబట్టే గవర్నమెంట్ రాగానే కూడా పూర్తిగా ఎంటీవీ వారు సహకరించి ఆ రోడ్డు రావడానికి కూడా ఈ టీవీ ఛానల్ వారు సహకరించారు. నిజంగా గతంలో పోల్చుకుంటే కనుక ఎంతోమంది ఈ 20 సంవత్సరాల్లో కొల్లేరు సమస్య మీద ఎంతోమంది పోరాడు ఉంటారు. కానీ మా కామినేని శ్రీనివాస్ గారు పూర్తి బాధ్యత తీసుకుని శాశ్వత పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను అన్నారు. నిజంగా ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మాకు అందరికీ సొసైటీలు ఇచ్చే పరిస్థితిలో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ప్రధానంగా ఉన్నారు. కొల్లేరు ప్రాంతవాసులందరూ రుణపడి ఉంటే కనుక డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే ఆయనతో కలిపి ఎంపీ గారికి కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డు మీరు చూసుంటారు. పెనమాకలంక ఇంగిలిపాకలంక రోడ్డు ఎంత దారుణంగా పాడైపోయిందో. అంతకుముందు ఆ రోడ్డుని మా కూటమి ప్రభుత్వం గెలవగానే నిజంగా ఆ రోడ్డు ఎలా వేసారంటే 7,50,00,000 ఎట్టి కాంట్రాక్టుదారులు వెళ్ళిపోతానన్నా కానీ తప్పనిసరి చెయ్యాలి, నేను మాటిచ్చానని శ్రీనివాస్ గారు పట్టుబట్టి ఈరోజు ఆ రోడ్డు వేయటం నిజంగా ఎంత సంతోషంగా ఉంటున్నారంటే జనం అంత సంతోషంగా ఉంటున్నారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ ఇక్కడ ఆలపాడు నుంచి పెద్దింట్లంకుడికి వెళ్ళే తారు రోడ్డు కూడా సుమారుగా 2,30,00,000 ఎట్టి ఆయన గెలవగానే శ్రీనివాస్ గారు గెలవగానే వేయటం. అలాగే కొన్ని చింతపాడు నుంచి అలాగే గోకనపురం ఉండే రోడ్డు కూడా 50,00,000 గ్రాంట్ తీసుకురావటం. అలా సుమారుగా ఒక్కొక్కటి కాంటూరులో ఉన్న ప్రతి సమస్యని శ్రీనివాస్ గారు నాది అన్నట్టుగా బాధ్యత తీసుకుని ఇవాళ రోడ్లు వేయటం జరుగుతుంది. అలాగే మా కూటమి ప్రభుత్వంలో శ్రీనివాస్ గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం, ఎంపీ గారికి కూడా రుణపడి ఉంటాం. అలాగే మరి ముఖ్యంగా మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ కొల్లేరు ప్రాంతవాసులందరూ రుణపడి ఉంటామని పేరుని తెలియపరుచుకుంటున్నాం. విన్నారు కదా, ఎంటీవీలో రావడం బట్టే అధికారులు ఎమ్మెల్యేలు స్పందించి వెంటనే మా కొల్లేరు గ్రామాలకు రోడ్డు పడే అవకాశం కల్పించారని చెప్పి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎంటీవీ టీం ఉంటుంది. ఎక్కడైతే అవస్థలు ప్రజలు పడుతున్నారో అవి ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావడం మా బాధ్యత. కాబట్టి కొల్లేరు గ్రామాల్లోనే కాదు, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎంటీవీ క్షణాల్లో వాలిపోతుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగినా ఎంటీవీ ప్రత్యక్షమవుతుంది. మీ సమస్యల్ని ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వాటి పరిష్కరించేదాకా ఎంటీవీ మీ వెంటే ఉంటుంది, పోరాడుతుంది. మీ సమస్య పరిష్కారమే ఎంటీవీ లక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా
ఎంటీవీ ఎంత దూరమైనా ప్రాణాలకు తెగించి ఆ ప్రాంతంలో రోడ్డు ఉన్నా లేకపోయినా, నడవడానికి రోడ్డు ఉన్నా లేకపోయినా ఎంతో కొంత ప్రయత్నం చేసి ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల ప్రజల సమస్యలు విని ఎంటీవీ ద్వారా ప్రచారం చేయడం మా లక్ష్యం. మరి అలాంటి సమస్యలు ఇంకే ప్రాంతాల్లో ఉన్నాయో చూసి ఆ ప్రాంతాల సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఎంటీవీ మా వంతు సహకారం మీకు అందిస్తామని చెప్పి ప్రజానికానికి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. జీవి మాల్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.